హాయ్ నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు సెకండ్ ఇన్నింగ్ విన్ నరేష్. ఈరోజు మ్యాచ్ లక్నో వర్సెస్ పంజాబ్. మయాంక్ యాదవ్ గేమ్ చేంజర్. 10 ఓవర్స్ దాకా పంజాబ్ కింగ్స్ది మ్యాచ్ అనుకున్నాం. 11th ఓవర్లో వచ్చిండు. 11th ఓవర్లో 102 for 1, 128 for 2. అక్కడ నుంచి మ్యాచ్ చేంజ్ అయిపోయింది. ఆ 155 స్పీడ్, హైయెస్ట్ స్పీడ్ ఐపీఎల్లో ఢిల్లీ అబ్బాయి సూపర్ స్పీడ్ బౌలింగ్ బీట్ అవుతున్నారు. షార్ట్ బాల్స్కి మిస్ అయ్యి వికెట్ ఇచ్చేసినారు. ముగ్గురు మెయిన్ వికెట్, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వికెట్ తీసిండు. కానీ సూపర్ డెబ్యూట్ ప్లేయర్. కానీ 155 స్పీడ్ సూపర్ గేమ్ చేంజర్. మ్యాచ్ అయితే అక్కడ పంజాబ్కి గెలిచే మ్యాచ్ లక్నో చేతికి తీసుకొచ్చేసిండు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తీసుకున్నాడు. బ్యాటింగ్ పిచ్చే, చేజింగ్ కూడా గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. బ్యాటింగ్ పిచ్చే పంజాబ్ కూడా అదే తీరులో వెళ్ళింది. కానీ రాహుల్ 15కి తొందరగా అవుట్ అయింది. డికాక్ మంచిగా ఆడిండు, 54 హాఫ్ సెంచరీ చేశాడు. నికోలస్ పురాన్ 20 balls 42, కృణాల్ పాండ్యా లాస్ట్లో 42తోని ఆ స్కోర్ 200 టార్గెట్ ఉంది. 199, 200 టార్గెట్ అయితే పెట్టారు. తర్వాత పంజాబ్ బ్యాటింగ్ అయితే శిఖర్ ధవన్ సూపర్. పవర్ ప్లేలోనే 10 ఓవర్స్కి 198, 11th ఓవర్లో 102. ఫస్ట్ వికెట్ బారిస్టో కూడా ఫామ్కి వచ్చేసిండు, మంచిగా ఆడిండు. కానీ ఆ మయాంక్ యాదవ్ అనే బౌలర్ వచ్చినాక టోటల్ గేమ్ మాత్రం మొత్తం లక్నో చేతికి వచ్చేసింది మ్యాచ్. తర్వాత జితేష్ శర్మ, ప్రభు సింహన్ సింగ్ వచ్చి 9 balls 19 కొట్టిండు, మంచిగా 2 కొట్టిండు. కానీ అదే బౌలర్ మయాంక్ యాదవ్ షార్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ జితేష్ శర్మ కూడా రాగానే షార్ట్ బాల్కి అవుట్ అయిపోయింది. శామ్ కరణ్ అదే బాల్కి అవుట్ అయింది, ఎవరు రాణించలేదు. ఇంకా లివింగ్ స్టోన్కి అయితే మైనస్ ఈరోజు. ఇంజురీ వల్ల ఆడలేకపోయిండు, వచ్చిండు. కానీ లాస్ట్ ఓవర్లో ఒక 6, 2 4 ఏమో కొట్టినాడు. ఆ మ్యాచ్ సరిపోలేదు. అప్పటికే మ్యాచ్ అయిపోయింది, ప్రెషర్ అయిపోయింది. కానీ మ్యాచ్ మాత్రం సూపర్. ఒక మ్యాచ్ ఒకళ్ళు గెలుస్తారు అనుకున్న మ్యాచ్ ఒకళ్ళు గెలిచారు. మయాంక్ యాదవ్ ఢిల్లీ ప్లేయర్. అలాంటి ప్లేయర్స్ చాలామంది ఉన్నారు బెంచ్లో. మనకి అందని కోట్లు, 24 కోట్లు 20 కోట్లు పెట్టే బదులు వీళ్ళకి 20 లక్షలు 30 లక్షల ప్లేయర్లు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం కదా. ఇలాంటి ప్లేయర్స్ అయితే చాలా ఉన్నారు బెంచ్ల పైన. ఆర్సీబీ అసలు మంచి ప్లేయర్స్ ఉన్నారు, తీసుకోలేదు. అదొకటి మేనేజ్ చేసింది. సో ఎలాగైతే లక్నో అయితే మళ్ళీ హోమ్ టీమ్ గెలిచింది ఈరోజు. హోమ్ టీం ఒక్కరోజే చేసింగ్ టీం గెలిచింది. ఈరోజు కూడా హోమ్ టీం లక్నోకి ఫస్ట్ విజయం. రేపు డబుల్ హెడర్, 2 మ్యాచెస్. ఫస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ గుజరాత్, సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీ చెన్నై. రేపు మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సన్ రైజర్స్ జీటీ గుజరాత్ ఫస్ట్ మ్యాచ్ రేపు మార్నింగ్ ప్రివ్యూతో కలుద్దాం. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. వీడియో సౌండ్ స్లోగా వస్తుంది, క్లారిటీ లేదు, అంటే మైక్ లేదు, ఇంకా డల్గా ఉన్నావు అంటే మైక్ కొన్ని ఇంకా సపోర్ట్ చేస్తే, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొక మైక్, కెమెరా అన్నీ తెచ్చుకొని ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. అందుకని ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ, బాయ్.